హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇవాళ ఏంటంటే నా 5 AM రొటీన్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. సో, యాజ్ ఎ వర్కింగ్ వుమెన్‌గా ఇవాళ నా వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. సో, నేను వర్క్‌లో జాయిన్ అయిన తర్వాత ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఇంకా ఒక డే రొటీన్‌కి మనం స్టిక్ అయితే ఉండాలండి. సో, ఒక ప్లానింగ్ ప్రకారం పనులన్నీ కూడా మనకు జరగాలనమాట. టైంకి అన్నీ అవ్వాలంటే ఒక రొటీన్ లైఫ్ అనేది మనం అలవాటు చేసుకోవాలి. సో, బిఫోర్ డే నైటే నేను గిన్నెలన్నీ కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను. కిచెన్ కూడా నీట్‌గా సర్ది పెట్టేసుకున్నాను. సో, నిన్న సండే అవ్వడంతోటి కొంచెం ఇంట్లో నాన్ వెజ్ ఎలా వండుకుంటాం కదండీ! కిచెన్ అంతా కూడా చాలా చిరాకయిపోయిందనమాట. సో, నిన్న ఓపిక చేసుకొని చాలా పనులు చేసుకున్నాననమాట. కానీ వీడియో షూట్ చేద్దామంటే అస్సలు అవ్వలేదు. సో, ఫ్రైడే రోజు నుంచి నేను జాయిన్ అయ్యాననమాట వర్క్‌లో. ఇంకా ఆ రోజు నుంచి వ్లాగ్ షూట్ చేద్దామంటే కొంచెం లైఫ్ అటు ఇటుగా ఉందనమాట. ఇక్కడ రొటీన్, అక్కడ రొటీన్ నాకు అలవాటు పడడానికి కొంచెం టైం అయితే పట్టేలా ఉంది. సో, ఈ రోజు వరకైతే ఓకే అనిపించింది. అందుకే ఇంకా మండే రోజు నుంచి వ్లాగ్స్ తీయాలని. సో, మార్నింగే లేచి వ్లాగ్ అంతా షూట్ చేసుకుంటూ పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాననమాట. ఇంకా ఫస్ట్ అయితే గిన్నెలండి. అసలు ఎన్ని గిన్నెలంటే నిన్న తోమిన గిన్నెలు. ఇవన్నీ కూడా మార్నింగ్ మనం చేయడం స్టార్ట్ చేశామనుకోండి అసలు పని ఏమాత్రం అవ్వదనమాట. అందుకే అసలు చేయాలని లేకపోయినా ముందు రోజే మొత్తం గిన్నెలన్నీ లంచ్ బాక్స్‌లు మొత్తం అన్నీ కూడా కడిగి పెట్టేసుకున్నా అనమాట. సో, ఇక్కడ మొత్తం డివైడ్ చేసుకొనైతే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ నేను వంట చేసుకోవడానికి లంచ్ బాక్స్‌లు, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా నాకు అవసరమైనవి బయటే ఉంచేసి, సో, అవసరం లేనివన్నీ కూడా లోపల షెల్ఫ్‌ల్లోకి సర్దేసుకుంటున్నాననమాట. అలాగే ఇవాళ దొండకాయ కూర అయితే చేద్దామని అనుకుంటున్నాను. చాలా టైమ్ టేకింగ్ అనమాట అవి కట్ చేయటం అయితే. సో, సగం నేను కట్ చేశాను, సగం అయితే మా వారు కట్ చేశారు. సో, నేను లేచినప్పటికైతే మా వాళ్ళెవరు నిద్ర లేవలేదనమాట. ఇంకా నేను కటింగ్‌లో ఉండగానే మిడిల్‌లో మా వారు లేచి ఇంకా మిగిలినవన్నీ ఆయన చేసిచ్చారు. సో, ఇలాంటి దొండకాయ కూర, బెండకాయ ఇవన్నీ కూడా టైమ్ టేకింగ్ కాబట్టి బిఫోర్ నైటే మనం కట్ చేసి పెట్టుకుంటే చాలా బెటర్ అనిపించింది. సో, ఇన్ని రోజులు కూడా ఇదంతా చాలా వీడియోస్‌లో నేను చూస్తూ వచ్చాను. అనిపించింది నాకు ఏముంటుంది అంత మార్నింగ్ అయిపోతది అని. కానీ ఇప్పుడు నేను కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను కాబట్టి ఇవన్నీ ప్లానింగ్ ప్రకారం బిఫోర్ డేనే చేసుకుంటే బెటర్ అనిపించిందనమాట. సో, 8:45కి నేను కూడా స్కూల్లో ఉండాలి. ఇంకా గిన్నెలు సర్దేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో నుంచి దోస బ్యాటర్ అంతా బయట పెట్టేసుకున్నా. చట్నీ కూడా నిన్నటిదే ఉందనమాట. ఇంకా కొన్ని గిన్నెలుంటే అవి కూడా వాష్ చేసి పెట్టేసుకున్నా. సో, నైట్ మిగిలిన రైస్‌ది, కర్రీదనమాట. ఇంకా తిన్న ప్లేట్లుంటే కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు జీరా వాటర్ పెట్టేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాననమాట. బ్రష్ అది చేసేసుకొని ఫేస్ వాష్ చేసుకొని అయితే వచ్చాను. ఫస్ట్ అయితే జీరా వాటర్ తాగుదామని అనుకుంటున్నా. ఇంకా తర్వాత రైస్ కూడా పెట్టేస్తే ఒక పక్క రైస్ కూడా కుక్ అవుతూ ఉంటుంది కదా! సో, చాలా ప్లానింగ్ ప్రకారం అయితే ఫాలో అవ్వాలండి. లేదంటే మార్నింగ్ మార్నింగ్ అంత పని అవ్వాలంటే అస్సలు అవ్వదనమాట. ఇంకా రైస్ అయితే కడిగేసి ఫస్ట్ బియ్యం పెట్టేస్తే మనకి రైస్ కూడా కుక్ అవుతూ ఉంటుంది కదా! ఈ లోపల దొండకాయలైతే నేను సగం కట్ చేశానండి ఆల్రెడీ. లోపల మా వారు లేచారు. ఆయన మిగిలినవి కంటిన్యూ చేస్తానని చెప్పారు. సో, పెసరట్టుది పిండి మిగిలిందనమాట బ్రేక్‌ఫాస్ట్‌కైతే. నిన్న సండే కాబట్టి దోసలు వేసుకున్నా నేను. ఇంకా అదే పిండి ఉంటే ఇవాళ బ్రేక్‌ఫాస్ట్‌కి అదే అనమాట. దొండకాయలైతే చాలా టైం పట్టేసింది. సో, ఇలా ఎవరైనా వర్కింగ్ వుమెన్స్ ఉంటే గనక ఖచ్చితంగా ఇలాంటి కూరగాయలన్నీ ముందు రోజే మనం కట్ చేసి పెట్టుకోవడం చాలా బెటర్ అనిపించింది. ఇంకా కొన్ని ప్రీ ప్లానింగ్స్ అయితే చేసుకుందామని అనుకుంటున్నా. సో, నాకు టైం ఉన్నప్పుడు అనమాట. ఇప్పుడైతే అస్సలు టైం ఉండట్లేదు. చాలా పరుగులు తీస్తూ ఉన్నా నేనైతే టైం తోటి. ఇంకా మా వారు చెప్తానే ఉన్నారు, ఇటు ఛానల్, అటు జాబ్ ఇవన్నీ కూడా అవ్వదు అని. సో, ఎలాగైనా అవ్వాలని నేనైతే చాలా స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకున్నాననమాట. ఇక్కడ కర్రీ స్టార్ట్ చేశానండి. ఒక పక్క కూర కుక్ చేస్తూనే ఇంకా జీరా వాటర్ కొంచెం కూల్ అయినాయనమాట. అంటే నార్మల్ వామ్ వాటర్ లాగా ఉంది. ఇంకా అవైతే తాగేస్తూ ఉన్నాను. సో, మార్నింగ్ లేవగానే నేను ఒక 1 లీటర్ వరకు అయితే డ్రింక్ చేస్తున్నానండి వాటర్ అంతా కూడా. ఎందుకంటే నేను మళ్ళీ వర్క్ ప్లేస్‌లో ఎళ్ళిన తర్వాత నాకంత టైం ఉండట్లేదు. మళ్ళీ వాటర్ తాగడం తగ్గించానంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇంకా అందుకని ఒక 1 లీటర్ వరకైతే ఇంట్లోనే తాగేస్తున్నాననమాట వాటరయితే. కూరైతే ఇలా ఒక పక్క కుక్ చేసుకుంటూ ఉన్నా. ఇంకో పక్క అయితే దోసలు వేసేద్దామని అనుకుంటున్నా. ఇంకా మా వారు, పాప కూడా లేచి బ్రష్ చేసేసుకొని వచ్చారనమాట. వాళ్ళకి కూడా దోసలు వేసేస్తున్నా. అలాగే క్లైమేట్ చాలా కూల్‌గా ఉంది కాబట్టి హీటర్ అయితే పెట్టారనమాట. సో, వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యే ముందే నేను బ్రేక్‌ఫాస్ట్ కూడా పెట్టేద్దామని అనుకుంటున్నాను. ఇంకా అలా అయితే ఇటు సైడ్ ఫ్లేమ్ ఉంది కదండీ! ఇది కొంచెం తక్కువగా ఉంది. ఇంక అందుకని కర్రీ అటువైపు షిఫ్ట్ చేసుకొని ఇటువైపు దోసలు స్టార్ట్ చేశాననమాట. సో, బ్యాటర్ అయితే నిన్నటిదే ఉంది.
ఫస్ట్ అయితే ఒక దోస వేసి పాపకిచ్చేస్తే తను తింటూ ఉంటదనమాట. టైమ్ టేకింగ్ అండి చాలా. త్వరగా తినదు. అలాగే తన మూడ్ స్వింగ్స్ కూడా మారుతూ ఉంటాయి. ఒక్కరోజు మంచిగా తింటది, ఒకరోజు మంచిగా తినదు. స్కూలుకి కూడా ఒకరోజు హ్యాపీగా వెళ్తుంది, ఒకరోజు హ్యాపీగా వెళ్ళదనమాట. ఇంకా నేను వర్క్‌కెళ్ళడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను స్కూల్ మానేస్తే ఎక్కడుండాలి, నువ్వు ఇంట్లో ఉండట్లేదు అని అంటూ ఉందనమాట మా పాప అయితే. ఇంకా అలా హ్యాండిల్ చేసుకోవాలి తప్పదు. సో, ఫస్ట్ టైమ్ నా వీడియో చూస్తున్న వాళ్ళెవరైనా ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం మోటివేషన్‌గా ఉండి వ్లాగ్స్ అనేవి పోస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుందనమాట. అలాగే ఫస్ట్ చూసే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కదండీ! సో, లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా! జాబ్ ట్రయల్స్ చేస్తున్నానని. ఫైనల్‌గా ఒక జాబ్‌లో అయితే జాయిన్ అయ్యాననమాట. సో, యాస్ ఎ వర్కింగ్ వుమెన్‌గా ఇవాళ నా ఫస్ట్ వ్లాగ్ అయితే పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. సో, మార్నింగ్ 5:00కి లేచి రొటీన్ అంతా కూడా స్టార్ట్ చేశాననమాట. సో, 5-8:45 రొటీన్ అని చెప్పొచ్చు నిజానికి. సో, 8:45 లోపు నేను ఏమేం పనులు చేసుకున్నాననేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, మీకు గనక నా వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఫస్ట్ దోస పాపకైతే ఇచ్చేస్తున్నాను ఇక్కడ. కంప్లీట్ అయిపోయింది. సో, తను మెల్లిగా తినేసరికి మనకి టైం చాలా పట్టేస్తుంది. మనం తినిపిస్తే మంచిగానే తింటుంది కానీ అంత టైం లేదు. ఇంక అందుకనే తనని తినమని ఇచ్చేసాను. అది కాకుండా స్కూల్‌లో అసలు తను తింటుందో లేదో అర్థం కావట్లేదు. సో, ఈ మధ్య అయితే చాలా వీక్ అయిపోతుంది. అది కాకుండా డాన్స్ క్లాసెస్ కూడా వెళ్తుందనమాట. ఇంకా మనం వర్క్‌లో పడిపోయి పిల్లల్ని పట్టించుకోకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు కదండీ! సో, అందుకని ఇంకా డాన్స్ అయితే కొన్ని రోజులు మాన్పించేద్దామని అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే అలసిపోతుందనమాట చాలా. ఇప్పుడు టైం కూడా ఎక్స్టెండ్ అయింది. తనకి 4:00 వరకు స్కూల్ ఉంటుంది. సో, రాగానే ఒక 1 అవర్ ఉండి మళ్ళీ వెంటనే డాన్స్ క్లాస్‌కెళ్ళటం. సో, ఇన్ని యాక్టివిటీస్ అవసరమా అని అనిపిస్తుందనమాట నాకైతే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లోను. అందుకనే తనని కొంచెం ముందు తనైతే స్ట్రాంగ్ అవ్వాలండి చాలా. సో, హెల్తీగానే ఉంటుంది గానీ కొంచెం స్ట్రాంగ్ అయితే ఉండాలనమాట. ఇంకా అందుకని తనని స్ట్రాంగ్ చేసిన తర్వాతనే అప్పుడు కొన్ని యాక్టివిటీస్ అయితే అలవాటు చేద్దామని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా అలా దోసలు వేసుకొని ముగ్గురం ఒకేసారి తినేసామనమాట. ఇంకో పక్క కూర అయితే కుక్ అవుతా ఉంది. ఇంకా తర్వాత తినేసి వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయారండి మా వారు అండ్ పాప కూడా. ఇక్కడ మా వారికైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తున్నాను. సో, ఇంకా నేను చాలా నేర్చుకోవాలనమాట. మార్నింగ్ అవర్స్‌లో టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా చేసుకోవాలి, ఏంటి అనేది చాలా నేర్చుకోవాలని అనుకుంటున్నాను. సో, మనకి కొద్ది టైంలోనే ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీల్స్ ప్రిపరేషన్ అయినా ప్రతీది కూడా ఇంకా చాలా మంచిగా ప్లాన్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకొంచెం టైం అయితే మనం సేవ్ చేసేలాగా ముందే మనం ప్రీ ప్లానింగ్స్ ఎలా చేసుకోవాలి, ఏం వండాలి, ఒకవేళ వ్లాగ్ షూట్ చేస్తే ఎలా తీయాలి అనేది ముందే నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నాకు కొంచెం ఈజీ అవుతుందనమాట. లేదు అప్పటికప్పుడు స్టార్ట్ చేస్తున్నాననుకోండి, సో, ఎప్పుడు ఏది షూట్ చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కసారయితే. సో, అందుకని మొత్తం ప్లానింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా 2 బాక్సెస్‌లో రైస్ పెట్టేసిన తర్వాత డైరెక్ట్‌గా నేనైతే ఇది ప్యాక్ చేసేస్తున్నానండి. కర్రీ అయితే ఇందులో వేయట్లేదనమాట ఈరోజు. ఎందుకంటే కొంచెం ఎక్కువేద్దామని అనుకుంటున్నా. వాళ్ళ స్టాఫ్ కూడా కొంచెం షేర్ చేసుకుంటూ ఉంటారు కదా! ఇంకా అందుకనే వేరే స్టీల్ బాక్స్ తీసుకున్నాను కదా! అందులో అయితే వేద్దామని అనుకుంటున్నా. అది కాకుండా కొంచెం ఆయిల్ ఎక్కువైంది. దొండకాయ కూరలో ఖచ్చితంగా ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. సో, ఇందులో ఏసాననుకోండి మొత్తం ఒలికిపోతుందనమాట. లంచ్ టైం వరకు ఆయిల్ ఆయిల్ అయిపోతుంది బాక్స్ అంతా. ఇంక అందుకని వేరే బాక్స్‌లోకి కర్రీ అయితే వేసేస్తున్నా. ఇంకా పాపకి నాకేంటంటే కలిపి పెట్టేసుకుంటామండి. సో, నాకక్కడ కర్రీ సెపరేట్‌గా, రైస్ సెపరేట్‌గా తీసుకెళ్ళినా కూడా కలుపుకొని తినేంత ఖాళీ అయితే ఉండదనమాట. సో, ఫాస్ట్‌గా ఒక 4 స్పూన్లు తిన్నామా లేదన్నట్టు. ఇంక అందుకని కలిపేసి పాపకి, నాకు కూడా ఒకేసారి ప్యాక్ చేసేస్తున్నా. ఇంకా ఈ చిన్న బాక్స్ అయితే నేను తీసుకెళ్తాను. ఈ పెద్ద బాక్స్ పాపకనమాట. సో, తనకి రైస్ తక్కువే పెట్టాను కానీ బాక్స్ కొంచెం పెద్దది. ఎందుకంటే తను తినటానికి మంచిగా ఉండాలని ఇదైతే తీసుకున్నాను. ఇది నేను తీసుకుందాం అనుకున్నా యాక్చువల్లీ గానీ సేమ్ బాక్స్ మళ్ళీ ఇంకోటి ప్లాన్ చేద్దామని అనుకుంటున్నా. సో, ప్రెజెంట్ ఏంటంటే రీసెంట్‌గానే వర్క్ జాయిన్ అయ్యాను కాబట్టి హ్యాండ్ బ్యాగ్ ఇదంతా కూడా తీసుకునేది ఉంది నాకైతే. సో, సండే రోజు వెళ్దాం అనుకున్నాను కానీ అసలు టైం కుదరలేదండి. ఇంట్లో చాలా పనులుండే. సో, నిన్న వ్లాగ్ కూడా షూట్ చేద్దామని అనుకున్నా కానీ అసలు కుదరలేదు. ఇంకా గ్రేప్స్ కొన్ని ఉంటే కడిగేసి పాపకి స్నాక్స్ అయితే పెట్టి తనని స్కూల్‌లో అయితే డ్రాప్ చేసి వచ్చేసాననమాట. ఆ తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను. పాప ఉండగానే నేను కూడా రెడీ అయిపోతూ ఉంటాను. ఇంకా ఒక్కోసారి ఇంటికొస్తాను, ఒక్కోసారి అటు నుంచి అటు వెళ్ళిపోతూ ఉంటాననమాట. సో, ఇవాళ ఇంటికొచ్చానండి. పాపని స్కూల్‌లో వదిలేసి ఇంటికొచ్చాననమాట. ఇంకా లంచ్ బాక్స్ అవన్నీ కూడా బ్యాగ్‌లో పెట్టేసుకొని నేను కూడా స్టార్ట్ అయిపోతున్నాను. ఒక మంచి బ్యాగ్ అయితే తీసుకోవాలి వర్క్ పరంగా. అయితే నేను మొన్న వెళ్ళాను కానీ అన్నీ చూసొచ్చేసాననమాట. ఫుల్ కన్‌ఫ్యూజ్ అయిపోయా. ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. సో, ప్రెజెంట్ నా దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ని మేనేజ్ చేసుకుంటూ ఉన్నాననమాట.
ఇంకా చిన్న డబ్బాలో లంచ్ పెట్టుకున్నాను కదా! అదైతే బ్యాగ్‌లో పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను ఇంటి నుంచయితే. సో, అందరికంటే ఫస్ట్ మా వారే వెళ్తారు. కానీ అందరికంటే ఫస్ట్ ఆయనే ఇంటికొస్తారనమాట ఈవినింగ్ టైంలో. ఇంకా వస్తూ వస్తూ పాపని పికప్ చేసుకొని ఇంకా నన్ను గూడా పికప్ చేసుకుంటారనమాట. సో, ఇదండి నా మార్నింగ్ వ్లాగ్ అయితే. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.